వివరాలు చూద్దాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే విశాఖ జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణం చేపడతామని కేంద్రం ప్రకటించింది. భూ కేటాయింపులతో పాటు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంపై క్లారిటీ ఇవ్వడంతో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగియగానే కేంద్రం నుంచి ప్రకటన రావడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న విశాఖ వాసుల కల త్వరలో నెరవేరబోతోంది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ చందు. విశాఖ ప్రజలు దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కళ ఏదైతే ఉందో ఈ రైల్వే జోన్కి సంబంధించి దీనికైతే మాత్రం తీపి కబురు అందించిన పరిస్థితి కనిపిస్తుంది. పండగ పూట కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం తీపి కబురు చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో దశాబ్దాలుగా రైల్వే జోన్కి సంబంధించి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నటువంటి విశాఖ ప్రజలైతే మాత్రం ఈరోజు కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్కి సంబంధించి అయితే మాత్రం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేంద్రం ఇంతకాలానికి అయితే మాత్రం ఏపీపై కావచ్చు, లేదంటే విశాఖపై అయితే మాత్రం ప్రేమ చూపిందా అంటూ కూడా ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఏదైతే చెప్తుందో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఇక్కడ కావలసినటువంటి స్థలానికి సంబంధించి ఇంతవరకు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు, అందువల్లనే మేము చేయలేకపోతున్నట్టు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు జనసేన పవన్ కళ్యాణ్ కూడా కేంద్రంలో ప్రధాన భూమిక పోషిస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం కావచ్చు, లేదా కేంద్రం ఒక తీపి కబురు అయితే మాత్రం చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు, విశాఖకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా సరే నేను ఖచ్చితంగా సాధిస్తాను, ప్రభుత్వాన్ని మెడలు వంచి నేను తీసుకువస్తానని కూడా చెప్పిన పరిస్థితిని అయితే మాత్రం ఇప్పుడు మనకు అక్షర రూపం దాల్చిందంటూ కూడా మనకి అక్కడ చెప్పుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే ఈ ల్యాండ్కి సంబంధించి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడింది. దానికి సంబంధించిన ల్యాండ్కి సంబంధించినటువంటి చిక్కుముళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కూడా విప్పిన నేపథ్యంలో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ చెప్పిన నేపథ్యంలో అతి త్వరలో అంటే కొన్ని రోజుల్లోనే మనకైతే మాత్రం ఇక్కడ పనులు కూడా ప్రారంభించేందుకైతే సిద్ధంగా ఉన్నారంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అనౌన్స్మెంట్కి సంబంధించి అయితే మాత్రం విశాఖ వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. అయితే దీన్ని అఫీషియల్గా ఎప్పుడైతే మనం ప్రారంభోత్సవం చేసుకుంటామో అప్పుడు మనం సంబరాలు చేసుకుందాము అంటూ కూడా కొంతమంది అయితే కూడా మనకి చెబుతున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. చందు. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.